దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి పరిశుద్ధ నామంలో క్రైస్తవ జనాంగానంతటికీ మీకు ముఖ్యంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకిచ్చినటువంటి సమయాన్ని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా సద్వినియోగపరుచుకుందాం. ఇక్కడ వాక్యాన్ని వింటూ సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. బయటికి వెళ్ళిన తర్వాత వాక్యాన్ని అమలుపరుస్తూ వాక్యాన్ని ఏం చేయాలి? అమలుపరుస్తూ సద్వినియోగం చేసుకోవాలి. సమయం ఇక్కడ ఉంది, బయటికి వెళ్ళిన తర్వాత ఉంది. సమయం అంటే కేవలం దేవుడి సన్నిధిలో కూర్చోవడం, కేవలం అంత మట్టుకు మాత్రమే వాక్యాన్ని వినటం, వాక్య ప్రకారం జీవించడానికి మనము నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా బయటకు వెళ్ళిన తర్వాత అసలైన యుద్ధం ప్రారంభమవుతుంది. అసలైనటువంటి యుద్ధం బయటికి వెళ్ళిన తర్వాత మనము సైతాన్తో యుద్ధం చేయడానికి మన దగ్గర వాక్యం ఉండాలి. ఆ వాక్యాన్ని దేవుడు మనకి ఎప్పటికప్పుడు సమృద్ధిగా రెడీమేడ్గా ఇస్తూ ఉన్నారు. వాక్యములో జరిగిన సంఘటనలు మనము వింటూ అక్కడ జరిగిన సంఘటనలతో మనం పోల్చుకుంటూ దానిలో మేలులు మనము పొందాలి అంటే మనము బయటికి వెళ్ళిన తర్వాత ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని అమలుపరచాలి. మీరు బయటికి వెళ్ళిన తర్వాత చేయవలసింది చాలా ముఖ్యమైనది, దానిని అమలుపరచాలి. దేవుడు ఏ ఆజ్ఞలైతే ఇక్కడ మనకి ఇస్తూ ఉన్నాడో, ఏ శాసనాలను అయితే మనకు ఇస్తూ ఉన్నాడో, ఏ ఆశీర్వాదాన్ని నేను ఇస్తాను నువ్వు అమలుపరిస్తే అని చెప్పారో ఆ ఆశీర్వాదం పొందడానికి ఆ ఆజ్ఞలను మనము పాటించాలి, అనుసరించాలి. దేవుని పరిశుద్ధ గ్రంథం అకార్డింగ్ టు జాన్ ద గాస్పల్ బ్యాప్టిస్ట్ 4th చాప్టర్ 4వ అధ్యాయం యోహాను సువార్త 46 నుంచి 54 వచనాలు మనము యాక్చువల్లీ ధ్యానించాలి. అయితే దీనికి సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఈ మాటల్ని సింపుల్గా క్రోడీకరించి నేను మీకు చెప్తాను. ఇక్కడ మనకి ప్రభువైన యేసుక్రీస్తు కనబడుతూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ అధ్యాయంలో ఈ 46వ వచనంలో ఒక మొదటి అద్భుతం చేశారు. భూలోకంలో చేతుల పైకెత్తి దేవుడి స్తోత్రం చెప్పండి. భూలోకంలో ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతము నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం. ఇదే అధ్యాయంలో మనకు రెండవ అద్భుతం, రెండవ సూచక క్రియ, రెండవ మిరాకిల్ కనబడుతోంది. సరే, ఎవరి దగ్గర చేశారు, ఏమి చేశారు? కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉన్నాడు. యేసు ప్రభువారు యూదయ నుండి గలిలయకు వచ్చారు. ఈ యొక్క వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు 50 వచనం యేసు పైన 48 యేసు అంటున్నారు, సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ప్రధాని అంటున్నాడు, అంటే ఆఫీసర్ అంటున్నాడు, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. అప్పుడు యేసయ్య అంటున్నారు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగెను అని వారు అడిగినప్పుడు వారు అంటున్నారు, నిన్న 1 గంటకు జ్వరము వారిని విడిచెను అని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట కూడా అదే అని తండ్రి తెలుసుకొనెను. అసలైన మాట గనుక, ఇక్కడ వినండి, గనుక ఏంటమ్మా, వినండి, గనుక ఏంటమ్మా, గనుక అతడును అతని ఇంటి వారు అందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచక్రియ. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద అనేక సూచక క్రియలు, మహత్కార్యాలు ఏ మనుష్యుడు చెయ్యలేని, కేవలం దేవుడు మాత్రమే చేయగలిగినవన్నీ దేవుని కుమారుడుగా, మనిషి కుమారుడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన పెర్ఫామ్ చేశారు. ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే అతడును అతని ఇంటి వారును నమ్మిరి. పరిశుద్ధ గ్రంథంలో ఇల్లు అనే మాట
పెక్కు సార్లు, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. హండ్రెడ్స్ అంటే వందల సార్లు వచ్చింది అది. కానీ విశ్వాసులు ఎవరు కూడా తమ ఇంటి గురించి ఆలోచించరు. ఆది కాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు కూడా నేను మీకు ఇల్లు అనే పదం, ఎవరిల్లు? మన ఇల్లు. ఎవరిల్లు? మీ ఇల్లు. ఇల్లులు, మీకో ఇల్లు ఉంది, నాకో ఇల్లు ఉంటుంది. అలాగే దేవుడు కూడా ఇల్లు ఉందని చాలామందికి తెలియదు. మనమే ఆయన ఇల్లు అనేటువంటి ముఖ్యమైన విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదు. నా ఇంటిలో వస్తువుల్ని ముట్టుకోవడానికి వేరే ఎవరికి అధికారం ఉండదు. అలాగే మీ ఇంటిని, మీ వస్తువుల్ని ముట్టుకోవడానికి ఎవరికీ అధికారం ఉండదు. నేను మూడోది దేవుడి ఇల్లు గురించి మాట్లాడుతున్నాను. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే ఎందుకు వచ్చావమ్మా అంటాం. మన ఇంటి మీదకి ఏదైనా దాడి జరిగితే మనం ఊరుకోం. మరి దేవుడి కంటే ఇల్లు ఉంది, ఆ ఇల్లు మీరే అనే విషయాన్ని, సింపుల్ థింగ్ని చాలామంది గమనించకుండా దేవుడి ఇల్లుగా ఉండవలసిన మనము దేవుడి ఇల్లుగా దేవుడు మనం ప్రతిష్ఠించుకుంటే ఆయన ఇంటిలోనికి సాతాను, చీకటి శక్తులు, గర్వము, పొగరు, అహంకారము, వేదన, నిరాశ, నిస్పృహ, దురాశ ఇలాంటివన్నింటినీ మనం ఆహ్వానించి పెట్టుకుంటున్నాం. మనము వీఆర్ ద హౌస్ ఆఫ్ గాడ్. మీకు నివసించడానికి ఒక ఇల్లు ఉంది, రైట్? అట్లాగే ప్రతి మనిషి సర్వసాధారణంగా ఏదో ఇంట్లో, చిన్న ఇల్లు పెద్ద ఇంట్లోనే ఉంటాడు. అలాగే దేవుడు మహోన్నతుడు, ఆకాశాన్ని సింహాసనంగా కలిగిన ఆ దేవుడు మనల్ని తన ఇల్లుగా చేసుకున్నాడు. ఆయన ఆ ఇంటిలో నివసించాలనుకుంటున్నాడు. హీ వాంట్స్ టు లివ్ ఇన్ యూ, హీ వాంట్స్ టు లివ్ విత్ యూ. కనుక ఆ ఇల్లు ఎలాగ ఉండాలి అనే విషయాన్ని, కనీస జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇక్కడ ఒక అధికారి, ఒక పెద్ద కపెర్నహూములో ఒక ప్రధాని అనేటువంటి వాని యొక్క కుమారుడు ఆల్మోస్ట్ చనిపోయే స్థితిలో ఇంక చచ్చిపోతున్నాడు. ప్లీజ్ కమ్ టు మై హౌస్ అని బ్రతిమలాడుతున్నాడు. నీ కుమారుడు బతికే ఉన్నాడు అని చచ్చిపోబోతున్నటువంటి ఆ కుమారుడు గురించి దేవుడు ప్రవచించారు. దేవుడు స్వస్థతో కూడిన మాటలు పలికినప్పుడు ఏ టైంకైతే యేసు ప్రభు వారు ఆ కుమారుడిని స్వస్థపరుస్తూ పలికిన మాట జరిగిందో 1 గంట సమయం, అదే సమయానికి ఖచ్చితంగా ఆ కుమారుడు బాగుపడినట్టుగా లేఖనం చెబుతుంది. దేవునికి స్తోత్రం. యేసయ్య మాట జీవపు ఓట. దేవుడికి ఇల్లు ఉందని చెప్పాను. దేవుడి ఇల్లు యాక్చువల్గా ఆకాశం, పరలోకం. అలాంటి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు 4వ అధ్యాయము 17వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా మనతో అంటే, తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమిటి? ఇక్కడ దేవుని ఇంటి దగ్గరకు వచ్చాం. ఇందాక ప్రధాని ఇల్లు గురించి ప్రస్తావన తీసుకొచ్చాను. ఆఫీసర్ హౌస్. ఒక ప్రధాని, ఒక ఉన్నతమైన ఆఫీసర్ తన కుమారుడు చచ్చిపోయే పరిస్థితుల్లో ఎవరి దగ్గరకు వచ్చాడు? దేవుడి దగ్గరకు వచ్చాడు, యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్యను బ్రతిమలాడుతున్న సమయంలో యేసయ్య ఆ కుమారుని దూరంగా ఉంటుండగానే స్వస్థపరచడం జరిగింది. దీంతో ఆ ప్రధాని కుటుంబస్తులు, కుటుంబం అంతా, ఇల్లు అంతా కూడా, ఇక్కడ ఉన్నటువంటి మాటలు, అతడును అతని ఇంటి వారు అందరూ నమ్మిరి. దేవుడికి స్తోత్రం. మరి ఎంత క్లియర్గా
ఒక అధికారి తన కుటుంబాన్ని కూడా దేవుణ్ణి నమ్మేలాగా ఒప్పింపజేశాడే, మరి మన పరిస్థితి ఏమిటి? మన కుటుంబాన్ని మనం ఎందుకు ఒప్పింప చేయలేకపోతున్నాము? దేవుని వాక్యం నీతో మాట్లాడటం లేదా? నీకు పౌరుషం లేదా అమ్మా? నీకు ఆత్మీయ ఆవేశం రావడం లేదా? మనిషి తిడితే బుస్సుమని లేచిపోయే నువ్వు, ఇంట్లో వాళ్ళు తోలనాడితే అవసరమైతే వాళ్ళ మీద కర్రో కత్తో చీపురో చాటో పెట్టి ఎగిరిపోయే నీవు ఏ విషయంలో ఎవరిని స్పేర్ చేయు? కానీ అమ్మ చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. కానీ దేవుడు ఇంత ఆవేశంతో చెబుతున్నటువంటి మాటను మనం గైకొనలేకపోతున్నాం. తీర్పట దేవుని ఇంటి యొద్ద ఆరంభపు కాలం వచ్చే ఉన్నది. నీ ఇంటి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇంటి మీదకి ఏమి దిగిరబోతుందట? దేవుని తీర్పు. ఎక్కడి నుంచి? దేవుని ఇంటి దగ్గర నుండి. ఉన్నమాటే చెప్పండి. నీ ఇంటి మీదకి దేవుని ఇంటి దగ్గరికి, దేవుని ఇంటి దగ్గర నుండి నీ ఇంటి మీదకి ఏం దిగిరబోతుందట? ఉగ్రత, తీర్పు. ఈ విషయం తెలుసుకున్న నీవు రేపొద్దున మరణించిన తర్వాత దేవుడు అడిగే ప్రశ్నలకి నువ్వు చెప్పే కెపాసిటీలో నువ్వు ఉండాలి. నువ్వు ఏం సమాధానం చెప్తావు? ఇది తీర్పు. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభ కాలం వచ్చే ఉన్నది. అది మన యొద్దనే ఆరంభం అయితే ఆయన అంటున్నట్టు మాటలు చూడండి. 1 పేతురు 4:17 మనకే మన ఇంటి దగ్గరే అది ప్రారంభం అయితే ఇంక అన్యుల సంగతి ఏమిటి? ఇక్కడ ఉంది కదా, ప్రభు అయిన ఇక్కడ దేవుని సువార్తకు అవిధులైన వారి గతి ఏమిటి? దేవునికి సువార్తకు అవిధులైన నీ ఇంటి వారి గతి ఏమిటి? దేవుడి సువార్తకి అంగీకరించినటువంటి అవిధేయతో ఉండినటువంటి నీ కుటుంబస్తుల గతి ఏమిటి అని వాక్యం చెబుతుంది క్లియర్గా. మన దగ్గరికే తీర్పు వచ్చేసిందంటే, సువార్తను నమ్మిన వారి మీదకే దేవుని తీర్పు ఉందంటే, మరి సువార్తకి లోబడని అవిధేయులైన నీ కుటుంబం, నీ ఇంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. అందుకే అమ్మా నేను మొదట ప్రధాని ఇంటి గురించి చూపించాను, ఒక వ్యక్తిని చూపించాను. మన క్యారెక్టర్ ఈవేళ, మన హీరో ఈవేళ జరుగుతున్నటువంటి ఈ వాక్యంలో యాక్చువల్గా మన హీరో దేవుడు ఓకే, కానీ మన కథలో మనము నడిపించుకున్నటువంటి కథలో ఒక ప్రధాని కనబడుతున్నాడు, ప్రధాని ఇల్లు కనబడుతుంది, ప్రధాని కుమారుడు కనబడుతున్నాడు. ప్రధాని ఇల్లు దేవుని యందు ఏముంచిందట? నమ్మకం ఉంచిందంట. వారు దేవుని యందు ఏముంచారట? అతని ఇంటి వారు అందరూ నమ్మిరి. ఇది యేసు యోదయ నుండి గలిలయ వచ్చి చేసిన 2వ సూచక క్రియ. చాలా క్లియర్గా ఉంది. యేసు ప్రభు వారు మొదట ఏమి చేశారు, యేసు ప్రభు వారు చేసిన అద్భుతాల్లో రెండోది ఏమిటి అనే ఒక క్లారిటీకి నువ్వు వస్తున్నావు. ఒక జైలు అధికారి శిష్యులందరినీ చెరసాల్లో పెట్టి అపోస్తలులందరినీ కొరడాలతో కొడుతూ ఉన్నాడు. తెలియని స్థితిలో దేవుడంటే ఎలా ఉంటుందా, దేవుడు నమ్ముకున్నవారు ఎలా ఉంటారా అనే స్థితి అతనికి తెలియలేదు. ఏమండి ఎప్పుడు జైలు అధికారి గురించి మాట్లాడతారు ఎందుకండి అని మీరు నన్ను కూడా అనొచ్చు. నేను దానికి కూడా సమాధానం చెప్తాను. నేను ఎప్పుడు ఏ విషయం ఒక రిపీట్ వచ్చినా దానిలో ఒక కొత్త మర్మాన్ని దేవుడు యొక్క ఆత్మలో నేను మీకు బోధిస్తూ ఉంటాను. ఇప్పుడు నేను జైలు అధికారి యొక్క మరి చేసినటువంటి గొప్ప క్రియల్లో ఎందుకు దాన్ని మీకు నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఏమిటి అంటే, అపోస్తలులు చేసిన అపోస్తలుల యొక్క కార్యాలలో అతని ఆత్మ రక్షణ పొందేటట్టుగా చేసేయి. శిష్యులందరూ చెరసాల్లో ఉంటున్నా కూడా వారు పాటలతో దేవుణ్ణి స్తుతించారు.
నీకు చిన్న శ్రమ వస్తే మనిషివి కనబడవు. మీ ఇంటి తాలూకా బంధువులు, మీ అక్కదో, మీ అన్నయ్యదో, మీ తమ్ముడిదో, మీ దూరపిండి వారితో పెళ్ళికి సంబంధించిన కార్యం జరిగితే ఆద్యంతం దాని పెర్ఫార్మెన్స్ అంతా సాతానుడు నిన్నే ఏర్పాటు చేసుకుంటున్నాడు, ప్రత్యేకంగా నిన్నే. ఎప్పుడు ఏ నాయకత్వం నీకు ఎవరెవరు కానీ రూపాయి బేడాయితో సహాయం చేయలేని వ్యక్తులందరూ నీ దగ్గరకు వచ్చి అప్పటికప్పుడు నిన్ను అంతా నువ్వే చెయ్యాలి అనేటువంటి ఒక గొప్ప నాయకత్వం నీకు ఇస్తారు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు దేవుని నాయకత్వాన్ని విడిచిపెట్టేస్తావు. అప్పటికప్పుడు నీకు నువ్వుగా చూసావా, మరి నా అందాన్ని బట్టి, లేకపోతే నా పర్సనాలిటీని బట్టి, నా మాట తీరుని బట్టి, నా మంచితనాన్ని బట్టి అని నువ్వే అనేసుకుంటావు. అప్పటికప్పుడు నీకు నువ్వుగా ఇచ్చించేసుకుంటావు. దేవుని ఇల్లువు నీవు. ఈ మధ్యాహ్నము దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని ఇంటిలో దేవుడు మాత్రమే ఉండాలి. హల్లెలూయా. నీ ఇల్లు నీది కాదు, నీ శరీరము నీది కాదు, మన సొత్తు కాదు. మనం ఎవరి సొత్తు అయి ఉన్నాము? దేవుడి సొత్తు అయి ఉన్నాము. మీరు దేవుని ఆలయమై ఉన్నారని ఎరుగరా? నేను వాక్యం తప్ప వేరే మాట ఎప్పుడు చెప్పను. లోకం యొక్క ప్రస్తావన ఎప్పుడూ తీసుకురాను. ఎక్కువ కాదు, అసలు తీసుకురాను. నేను పూర్తిగా వాక్యమే చెబుతాను, ఖండితంగా వాక్యం చెబుతున్నాను. మనము దేవుడు సొత్తు అయి ఉన్నాం. నీ సొత్తు చాలా ఉన్నాయి. నీ ఇంట్లో నీ వస్తువులన్నీ నీ సొత్తు, నీ కష్టార్జితంతో సంపాదించుకున్నాం. నీ ఇంటి దగ్గరికి ఎవరైనా గ్రైండరు మాది పోయిందమ్మా, కొంచెం పిండి అడించుకుంటామంటే ఒకసారి ఇస్తావు, బాగానే ఇచ్చింది కదా అని రెండోసారి కూడా ఇంత మినపప్పును తీసుకొచ్చేసింది అనుకో, అప్పుడు మన సొత్తు అరిగిపోతాయేమో, కరెంట్ అయిపోతుంది. ఎవరిదైనా సరే పని చేయటం లేదమ్మా, కరెంట్ లేదు, అది వైర్లు కొట్టేసే ఎలకలో వచ్చేసి లోపల దూరిపోయి, మాకే లేకుండా 3 రోజులు టిఫిన్ లేక నేనే పస్తులుగా ఉన్నానమ్మా, వెళ్ళి బయట కొనుక్కో ఎవరి దగ్గరికైనా వెళ్ళాను. ఎందుకంటే నీ సొత్తు అనే దాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకున్నావు. రైట్, వెరీ గుడ్, మంచిదే. ఎందుకంటే మన సొత్తుని ఎవడు చూస్తాడు? ఇప్పుడు ఇక్కడ ఏ చెట్లు ఉన్నాయి మనవి కాబట్టి మనం జాగ్రత్తగా వాటర్ తీసుకుని చేసుకుంటున్నాం. ఇది మన మందిరం కాబట్టి మీలో కొంతమంది చీపురు కొన్నారు మంచి, లేకపోతే వాళ్ళే వచ్చి క్లీన్ చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, లేకపోతే వీధి ఒక్కొక్కసారి సహోదరి క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మన మందిరము, మనం సహవాసం అని. ఓకే, ఇది మనది అనుకున్నప్పుడు మనం చేసుకుంటాం. కానీ దేవుడు నిన్ను అనుకుంటున్నాడు తన సొత్తుగా. హల్లెలూయా. ఇక్కడ మూలవాక్యం ఏంటంటే, మన పిల్లలు పడిపోతే పరిగెట్టుకుని వెళ్తాం, వేరే వాళ్ళ పిల్లలు పడిపోయామనుకో, ఎవరో పడిపోయారంట, వాళ్ళ పిల్లలు అంతే అల్లరి పడిపోతారు అంతే, అదిగో అక్కడెక్కడ ఉందాలమ్మా, నేనేం చేయను, నేనే ఎత్తలేనంట. మన సొత్తు కాకపోతే మనం విడిచిపెట్టేస్తాం. కానీ నిన్ను దేవుడు విడిచిపెడతలేదు, ఎందుకంటే మనము ఆయన సొత్తు అయి ఉన్నాం. ఇక్కడ అదే ఇంపార్టెంట్. సొత్తు అంటే మనము ఆయన ఇల్లు అయి ఉన్నాం. హల్లెలూయా చెప్పండి. మనము ఆయనకి ఇల్లు అయి ఉన్నాం. అంత గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలనేటువంటి మహిమతో నిండిన దేవుడు నీలో యేసు నివసించు స్థలమే తన జనులందరి మధ్యలో యేసు నివసించు. అమ్మా, ఎవరి మధ్యలో? తన జనుల మధ్యలో. మీరెవరు? ఆయన జనులు. తన జనులు అంటే మనం ఆయన జనులు కాబట్టి మనలో ఆయన నివసించాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతను అంటున్నాడు, ఈ జయలలిత గారు అంటున్నాడు, అసలు పొత్తు లేని మాట ఇది. అప్పటి వరకు కొరడాలతో కొట్టి అధికారుల యొక్క మాట విని లోబడి వాళ్ళందరినీ హింసిస్తున్నటువంటి అధికారి ఒకేసారి ఆల్ ఆఫ్ సడన్గా రక్షింపబడ్డానికి నేనేం చెయ్యాలి, రక్షింపబడ్డానికి ఏం చేయాలి అంటే, అతనికి రక్షణ పొందిన వారు ఎలాగుంటారా, రక్షింపబడిన వారి యొక్క క్రియలు ఎలాగుంటాయా, ఆత్మరక్షణ పొందిన వారు ఇలా బిహేవ్ చేస్తారా, వాళ్ళ ప్రవర్తన ఎలాగుంటుందా. గతంలో ఆ చెరసాల్లో ఉన్నవాళ్ళు దొంగచాటుగా పారిపోవడానికి ఎన్నో ప్లానింగ్లు చేయించడం అతనికి తెలిసి ఉంటుంది.
కానీ జైలు గోడలు కూలిపోయినా, భూకంపం వచ్చినా అక్కడ విశ్వాసులు అపోస్తులు అందరూ కూడా చెరసాల్లోనే ఉన్నారు, కానీ ఎవరు కూడా పారిపోలేదు. హల్లెలూయా. వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. ఏమిటిది? వీళ్ళు గొప్ప విచిత్రంగా ఉన్నారే. ఎవరైనా పారిపోవాలిగా, ఎందుకంటే శిక్షను తప్పించుకోవచ్చు, చెరసాల నుంచి బయటికి వెళ్ళిపోతే ఇంటికాడ స్వేచ్ఛగా ఉండొచ్చు, కానీ వీళ్ళు ఈ స్వేచ్ఛ కోరతలేదే. ఏమిటి రహస్యం? చెరసాల్లో కూడా పాటలతో స్తుతించారు దేవుడిని, అంటే వీళ్ళలో ఏదో స్పెషాలిటీ ఉంది. ఆ రక్షణ నాకు కావాలి, దేవుడికి స్తోత్రాలు. ఆ రక్షణ అతను పొందడమే కాకుండా తన కుటుంబానికి కూడా ఇచ్చాడు. ప్రభువు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. 16వ అధ్యాయము 30-31 వచనాలు అపోస్తుల కార్యం. ఇంత వాక్యం వింటున్న నీవు నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోలేకపోతున్నావు, రక్షణ వైపు నడిపించుకోలేకపోతున్నావు. దీనికి మీరు తీర్పులో నిలబడతారమ్మా. నీ ప్రయత్నం మ్యాక్సిమం చేసి ఉండాలి. రక్షింపబడ్డానికి నువ్వు మ్యాక్సిమం కృషి చేయాలి. వాక్యం చక్కగా చెబుతుంది. ఎంత బాగా చెబుతుందంటే ఆదికాండం నుంచి ఈ రక్షణ గురించి మాట్లాడుతాం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. నీవును నీ ఇంటి వారును. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన సిస్టమ్ కాదు, ఇది ఆది కాలంలోనే నీ ఇల్లు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ ఇల్లు, నీ ఇంటి పరిస్థితి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో ఉన్నటువంటి మనుషుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఏం చెప్తానంటే, నా మందిరానికి నా దగ్గరికి రాకపోయినా పర్లేదు, దేవుడిని నమ్ముకోవాలి ఎవరైనా సరే. దేవుడికి స్తోత్రం. నేను నా మందిరం కట్టడం కాదు, దేవుడు మందిరం కట్టాలని చూస్తాను ఎప్పుడంతే. నా కొరకు కట్టుకోను, నా కొరకు ఏమీ వద్దు. తన కొరకు తన మందిరాన్ని కట్టుకునేవాడు కాదు దేవుడికి కావాల్సింది, ఆయన మందిరం కట్టేవాడు దేవుడికి కావాలి. అలాంటి వాడికి పరలోక రాజ్యంలో ఉంటాయి గిఫ్ట్స్, భూలోకంలో ఉండకపోవచ్చు. నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా, నా మందిరానికి రా, నా మందిరానికి రా అని జనాన్ని పోగేసుకుంటున్నారు. బాగానే ఉంది. దేవుడి దగ్గరికి రా అని అంటం లేదు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచేలాగా వాళ్ళని వాక్యంలో పెంచుతూ లేదు చాలామంది. మనము ఫిష్లు అంటే చేపలు పెంచుకుంటూ ఉంటారు, చిన్న చిన్న చేపలని. ఆ చేపలన్నీ బతికి ఉండాలంటే అమ్మ దానికి ఫుల్గా వాటర్ ఉండాలి, నీళ్ళు ఉండాలి, ఫ్రెష్ వాటర్ అయి ఉండాలి. చూశారు కదా గాజు దాంట్లో అక్వేరియం అంటారు దాన్ని. చేతుల పైకి అయితే దేవుడికి స్తోత్రం చెప్పండి. నీరు ఎందుకంటే నీటిలో ఆక్సిజన్ ఉంటుంది, ఓటు. ఈ ఆక్సిజన్ వలన ఆ చేపలు ఫ్రెష్ వాటర్ అయితే ఆక్సిజన్ ఎక్కువ ఉంటాయి నిలవ. అదే వాటర్ పాత అయిపోయింది అనుకోండి, దాంట్లో ఇంకా ఆక్సిజన్ ఉండదు, అది కలుషితం అయిపోయి పాడైపోతుంది. ఈ చేపలన్నీ బతకాలంటే పెంచుకోవాలని పెంచుకుంటున్న వాడు నీటిని సమృద్ధిగా చేపలకు మంచిది ఇవ్వాలి. అట్లాగే నువ్వు దేవుడిలో జీవించాలి అంటే నువ్వు దేవుడు వాక్యం నీకు సమృద్ధిగా అవసరం. ఇప్పుడు తలుపులు కిటికీలు వేసేసుకుని పడుకున్నావు అనుకోండి, అక్కడికక్కడే గాలి తిరుగుతా తప్ప బయటి గాలి లోపలికి రాదు, లోపల గాలి బయటికి వెళ్ళదు. ఎప్పుడైనా ఒక హౌస్ కట్టేటప్పుడు, ఒక రూమ్ కట్టేటప్పుడు 2 కిటికీలు ఉంటాయి. కిటికీకి కిటికీ వాస్తు అనేది అంటారు, కానీ యాక్చువల్గా ఏంటంటే ఒక కిటికీలోంచి గాలి వస్తే ఒక కిటికీలోంచి గాలి పోవాలి. ఏదైనా ఇంటికి ఒకే కిటికీ ఉందనుకో, అది కొంచెం ప్రమాదమే. ఎందుకు ప్రమాదం అంటే అమ్మ, ఒక దాంట్లోంచి పాతంతా పోవాలా, ఒక దాంట్లోంచి ఫ్రెష్గా రావాలి. నీ పాత జీవితం అంతా పోవాలా, కొత్త జీవితం నీలోనికి ప్రవేశిస్తూ ఉండాలి. పాతే పోతా ఉండాలి, పాతే పోతా ఉండాలి. పాత బట్టలు కొనుక్కునేవాడు వస్తున్నాడు, పాత చీరలు కావాలంటే ఆడికి 5 సార్లు తిరుగుతున్నాడు రోజుకి.
పాత పట్టు చీరలే కొంటాడంటాడు. బాగా పాత కంచి పట్టు చీర, బాగా పాత వాటిలో గోల్డ్ వాడేవారు, గోల్డ్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటివి 10 దొరికాయనుకో వాళ్ళకి ఆ మాత్రం చిన్నది బంగారం మొత్తం అంతా లాగేసి చేసుకుంటే వాళ్ళకి బంగారం వస్తుంది. నీ దగ్గరికి ఈ చీరలు తప్ప ఇంకేం లేవండి అంటారు, డల్గా మాట్లాడతాడు నీతో. నువ్వు బయటకు వచ్చి ఎంత కొంటావని అడిగేంతవరకు యాక్టివ్గా మాట్లాడతాడు. ఆ చీర చూడగానే ఇంకేం లేవండి అంటాడు. ఎందుకంటే అప్పుడు నువ్వు నిరాశ గురైపోయి ఎక్కువ రోజేమో 50 రూపాయలు 100 రూపాయలు వస్తాయేమో అని అనుకుంటావు. ఆడు భలే చీర పట్టాను రా బాబు అనుకుంటాడు. ఆడు పాతి కొంటున్నాడు. ఎందుకు కొంటున్నాడు? దాంట్లో గోల్డ్ ఉంది కాబట్టి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వాడు పాతి కొంటున్నాడు. నువ్వు పాత జీవితాన్ని ఇచ్చేయగలవా దేవుడికి? నీ ఇంటిలోనికి కొత్త, నీ ఒంటిలోనికి, నీ హృదయంలోనికి కొత్తది నువ్వు ఆహ్వానించగలవా? ఒక అనారోగ్యము ఉన్నప్పుడు దేవుణ్ణి నమ్మి దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడు నమ్మినందుకు దేవుడు ఆ కుమారుని స్వస్థపరిస్తే తన కుటుంబాన్ని అంతా కూడా దేవుడు నమ్మేలాగా అతడు చేసుకున్నాడు. హల్లెలూయా. నోవాహు వాడు చేసుకోవయ్యా అన్నాడు, నీ కొరకు నువ్వు వాడు చేసుకోమన్నాడు. కానీ తను మరి ఎలా సిద్ధపరిచాడో తన కుటుంబాన్ని అంతటినే సిద్ధపరిచాడు. ఇప్పుడు అంటున్నాడు 7వ అధ్యాయం వచ్చేటప్పటికి, నువ్వు నీ ఇంటి వారిను వాడలోనికి ప్రవేశించండి, దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును, అదేవిధంగా అదే ఆదికాండం ఇంకా ముందుకెళ్తే 45వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు, నీకును నీ ఇంటి వారికి పేదరికము రాకుండా, దేవుని యొక్క గ్రంథం అంతా బాగా చెప్తుంది, నీకును నీ ఇంటి వారికి ఏం రాకుండా, పేదరికం రాకుండా. అదే 45వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన అంటే దేవుడు నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను. యోసేపు పలుకుతున్న మాటలు కనబడుతున్నాయి. యోసేపు ఏమన్నాడు తెలుసండి? ఆయన ఎవరో దేవుడు నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారు అందరికీ ప్రభువుగాను. హల్లెలూయా. యోసేపు గారు అంటున్న మాటలు అన్నమాట. ఏమన్నాడు తెలుసా? ఫరో ఇంటి వారికి అందరికీ నేను ప్రభువుగా. ఫరో ఎవరు అనుకుంటున్నారు? చక్రవర్తి. చక్రవర్తి ఇంటికే ఇతడు అధికారి అయిపోయాడంట. హల్లెలూయా. చక్రవర్తి ఇల్లు ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఫరో చేతిలో ఉంది, దేవుడి చేతిలో కాదు. దేవుడు ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు. ఒకనాడు అన్నయ్యల చేత వెలివేయబడ్డాడు, అన్నయ్యల చేత ద్వేషించబడ్డాడు. ఇంట్లో వాళ్ళు ఎవరు అతని దర్శనాలు నమ్మలేదు. నిన్ను ఎవరు నమ్మరు. నువ్వు అందరి చేత వెలివేయబడతావు. నిన్ను కూడా ఏదో పని చేసుకునే దానిలాగా లేకపోతే చిన్నదాని కింద నిన్ను ట్రీట్ చేయొచ్చు ఎవరైనా. కానీ దేవుడు అలా ట్రీట్ చేయడం లేదు నిన్ను. దేవుడు తన ఇల్లుగా నిన్ను పెట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం. మన ఇల్లు అనుకునే కానీ మనం పొద్దున్నే లేచి వాకిలంతా తుడుచుకుంటాం, కల్లాపు వేసుకుంటారు చాలామంది. ఇళ్ళంతా కూడా శుభ్రపరుచుకుంటారు ఏదో రోజులో, ఏదో పూటలో, ఏదో గంటలో, ఏదో టైం ఉన్నప్పుడల్లా వాళ్ళకున్న అనుకూల సమయాన్ని బట్టి. ఎందుకంటే మన ఇల్లును మనం శుభ్రంగా ఉంచుకోవాలి. నీ ఇల్లు దేవుడిది. దేవుడు నివసించాలనుకుంటున్నాడు కాబట్టి ఆ ఇల్లు ఇంకెంత శుభ్రంగా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత పరిశుభ్రంగా ఉండాలి, ఎంత నీతిగా ఉండాలి. నీవు మాట అంటే మాటగా ఉండాలి. చూపులో తేడా ఉండకూడదు, వేషధారణ జీవితం ఉండకూడదు, దురాలోచన రాకూడదు, దుష్ట మనసు ఉండకూడదు, దుష్టక్రియలు మనలో ఉండకూడదు. మనం మంచే చేయాలి తప్ప చెడు చేయకూడదు ఎవరికి. యోసేపు అలా నిలబడ్డాడు కాబట్టే కదా ఇప్పుడు చక్రవర్తియే కాకుండా చక్రవర్తి ఇల్లుకి ప్రభు అయిపోయాడంట. అంటే రాజులకే రాజు అయిపోయాడు అనమాట, ప్రభువులకే ప్రభు అయిపోయాడు అనమాట. ఆ యోసేపు అంటున్నాడు అదే మరి 45:11లో, నీకును నీ ఇంటి వారికి పేదరికం రాకుండా అంటాడు. ఎవరితో అంటే తన నాన్న గురించి మాట్లాడతాడు, తన కుటుంబస్తుల గురించి మాట్లాడతాడు. ఏమయ్యా, నేను మీకు గోషేన్ అనే స్థలాన్ని ఏర్పాటు చేస్తాను, మీకు కానీ మీ ఇంటి వారికి కానీ. తన తండ్రి ఇంటి వారికి అనమాట. ఇప్పుడు తండ్రి ఇంటి వారు ఎక్కడో ఉన్నారు దూరంలో. అన్నయ్యలు వచ్చారు ఇతని దగ్గరికి ఏదైనా కొనుక్కోవడానికి. అన్నయ్యలకి తెలీదు ఇతడు యోసేపు అని. ఇతడు మన చేత కొట్టబడి ద్వేషించబడిన తమ్ముడని వాళ్ళకి తెలీదు.
వాళ్ళు ఏదో గోనె సంచుల్లో పట్టుకుని వచ్చారు, వాళ్ళకి తినడానికి ఏమైనా ఎవలాంటి వస్తువులు మరి ధాన్యాలన్నీ కొనుక్కుందామని వచ్చారు. అలాంటి సమయంలో వాళ్ళ రోకలు వాళ్ళకే వేసేసి వాళ్ళకి అన్నీ వేసి డబ్బులు ఇచ్చి పంపించేస్తారు. అయ్యి బాబు డబ్బులు ఇచ్చేసాడు మనం పట్టుకుంటాడని వాళ్ళు భయపడిపోయి మళ్ళీ తిరిగి వచ్చారు. చివరికి ఇంకా ఓర్చుకోలేక ఈ 45 వచ్చేటప్పటికి అతను చెప్పేస్తాడు, ఒరే అబ్బాయి నేనే మీ తమ్ముండ్రా, మీరేం కంగారు పడొద్దు, అప్పుడు మీరు నాకు ఇలా చేశారు కాబట్టి నేను మీకేం రాడ్ వేయను, మీకేమి ఇబ్బంది పెట్టను, మిమ్మల్ని నేను చంపాను, నేను ఏం మనసులో ఏం పెట్టుకోలేదు, ఎందుకురా అక్కడ తింటారు, అక్కడ ఏంటి అక్కడ కరువు కాలం, ఆ దేశంలో కరువు ఉంది, మీరు మీరేం ఉండక్కర్లేదు. ఇక్కడ ఆయన అంటున్నటువంటి మాటలు, నీకును నీ ఇంటి వారికి నీ పేదరికం రాకుండా, హల్లెలూయా. ఇదే మాట నీతో దేవుడు మాట్లాడితే నువ్వు సంతోషించవా? నీకును నీ ఇంటి వారికి ఏం రాకుండా. ఇప్పుడు ఏదో నువ్వు దేవుడు ఇల్లని దేవుడు చెప్పేసి ఏం ఊరుకోలేదు. చాలామంది ఎలా ఉంటుందంటండి, మనం వాళ్ళ అమ్మాయిలం కాదు, మన అబ్బాయిలం కాదు మనం యాక్చువల్గా, కానీ మనం చూసి ఏముంటుందో తెలుసా, మా అమ్మాయిని అంటారు, మా ప్రేమగా అనమాట. వాళ్ళ ప్రేమకి పైసలు ఏమి రావు, మాటలే చెప్తారు, మా అమ్మాయి. మనం అందంగా మంచి దిట్టంగా మంచి బలంగా అన్నీ వేసుకుంటే మనల్ని అలాగంటారు, పైసలు మాత్రం రాచరు. కానీ దేవుడు అంటున్నాడు, నీకును నీ ఇంటి వారికి నీవు దేవుడి ఇల్లుగా అయిపోతే నీకు ఈ ఇంటికి పేదరికం రాకుండా, హల్లెలూయా, అది దేవుడు బాధ్యత తీసుకుంటాడు. నిన్ను పోషిస్తాను. ఎవరిస్తారండి ఈ యొక్క ఆశీర్వాదం? అసలు ఈ వాక్యం వినటంలోనే నీకు ఆశీర్వాదం ఉంది. అసలు ఈ వచనం నువ్వు వెంటనే నీకు ఆశీర్వాదం. ఇంకా పొందితే ఎంత ఆశీర్వాదం తెలుసండి మీకు? మీలో ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? ఎంత మంచి మాట అండి ఇది ఎవడో రోడ్డు మీద వెళ్ళిపోయే పనికిరానుడు చెప్తున్న మాటలు కాదండి, ఇది సాక్షాత్తు దేవుడు మాట్లాడుతున్నాడు. నీకును నీ ఇంటి వారికి నీ పేదరికం రాకుండా భవిష్యత్తు రోజుల్లో అతి త్వరలో మన దేశాన్ని కరువు మింగేస్తుంది. రేట్లన్నీ పెరిగిపోతాయి రాను. బజార్లో మనకు వస్తువులు దొరికేటటువంటి పరిస్థితి కొన్ని రోజులకి పోతుంది. వాక్యం కూడా కరువైపోతుంది. జాగ్రత్తగా చూడండి. నేను చెప్తున్న ప్రతి మాట రికార్డ్ చేసుకోండి, లింక్ చేసుకోండి. ఏమని ఇలా అన్నారని, అతి త్వరలో మనము తీవ్రమైన ప్రమాద స్థాయిలో ఉన్నాము. మన దేశము, మన ఖండము. ఎప్పుడు సునామీ వస్తుందో, ఎప్పుడు భూకంపం వస్తుందో తెలియదు. రాత్రి 12:30కి మనం పడుకున్న తర్వాత వస్తే అసలు నీకు వచ్చిందో లేదో కూడా తెలియదు. ఏ రోడ్డు మీద, బండి మీదో, సైకిల్ మీదో, లేకపోతే మోటార్ మీదో, కారు మీదో వెళ్తున్నప్పుడు ఎక్కడ భూకంపం వచ్చేస్తుందని ఫోన్ చేస్తాం ఎవరికైనా. కొంచెంసేపటికి అలా మాట్లాడుతూ టవర్ పడిపోద్ది కాబట్టి ఇంక మన ఫోన్ కూడా పోతుంది. కానీ రాత్రి పడుకున్న తర్వాత భూకంపం, సునామీ వచ్చిందనుకోండి, ఇంకా నిద్రలోనే మనం కూడా పడుకుంటాం. నేను నీతో మాట్లాడే, మీరు నాతో మాట్లాడలేదు. అలాంటి పరిస్థితి కూడా రాబోతుంది. దినములు చెడ్డవి. సమయాన్ని, అందుకే ఉన్న సమయాన్ని ఏమాత్రం పాడు చేసుకోకుండా ప్రతి గంటను దేవుడి కొరకు నువ్వు వాడుకుంటే నీ ఇంటికి పేదరికం రాకుండా కాపాడే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఇది బాధ్యతగా ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ దీవెన. బాధ్యతగా ఉండడం మొదట్లో భారంగా ఉంటుంది, చాలా భారం. నేను సపోజ్ మీరు మంగళవారము 1:15 రండి అంటారు. చాలే 1:20 అయితేనే కానీ మా ఇంట్లో భోజనాలు అవ్వవు, 1:30 అయితేనే కానీ నా చేతులు కడుక్కోను నేను. ఇది భారం. కానీ ఈ భారాన్ని ఎవడ మోస్తాడో, హల్లెలూయా, వాడికి బాధ్యత ఇస్తాడు దేవుడు. నీకు భారం నువ్వు మొయ్యకపోతే నీకు బాధ్యత ఎందుకు వస్తుంది? నువ్వు వాక్యం వింటావు అంతే. ఇప్పుడు
కుళ్ళిపోయిన గుంటలో కూడా అయ్యేయో చిన్న చిన్న చేపలు అలా తిరుగుతూ ఉంటాయి కుళ్ళిపోయిన గుంటలో. కొన్ని రోజులకి ఆ గుంటలో ఉన్న ఆ నీళ్ళు కూడా ఏమైపోతాయి, ఆరిపోతాయి. చేప ఏమైపోద్ది, మనం కూడా కుళ్ళిపోయిన గుంటలో ఉండకూడదు. ఫ్రెష్ వాటర్, మంచి నీళ్ళు, మంచి వాక్యంలో ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థన వివేకంతో ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థించడం మీరు ప్రాక్టీస్ చేస్తే దీవెన మీదే, ఆశీర్వాదం మీదే. ఇదే ఆదికాండం 18వ అధ్యాయము. ఎంత గొప్పగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, అసలు దేవుడికున్న ఫోర్థాట్, దేవుడికి ఎంత లాంగ్ ప్లానింగ్ ఉంటుందంటే ఒక మనిషి మీద. నేను మీకు ఏదో చెప్పాను, ఆయన అలాగే చెప్తారు అయ్యగారు అనుకోవచ్చు మీరు, కానీ దేవుడికి ఎంత ప్లానింగ్ ఉంటుందంటే ఆన్ ఎవ్రీ ఇండివిజువల్, ప్రతి ఒక్క వ్యక్తి మీద కూడా ఆయనకి దీర్ఘమైన ప్రణాళిక ఉంటుంది. ఈ 18-19లో తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగియు. దేవుడు అబ్రహాన్ని ఎందుకు పిలిచాడు, జాగ్రత్తగా వినండి. దేవుడికి ప్లానింగ్ ఉంది. దేవుడు ఎందుకు అబ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు, రమ్మన్నాడు, లెగమన్నాడు, నడవమన్నాడు, మాట్లాడాడు, లెమ్మన్నాడు, నడవమన్నాడు, దీవిస్తానన్నాడు. చాలామంది ఉంటుండగా మీరు కూడా ఆలోచించాల. నేనేం చెప్తానంటే అబ్రహాం గారిని ఎలా పిలిచాడో నాకు తెలిసి మిమ్మల్ని కూడా దేవుడు అలాగే పిలిచాడు, అందుకే పిలిచాడు. ఇది నీకు నమ్మిక ఏర్పడేంత వరకు చూసుకో. నీకు నమ్మకం లేకపోతే నేను చెప్పే మాట ఏది కూడా నీ జీవితంలో జరగదు. ఇది నువ్వు నమ్మాలి. నేను చెప్పాను, నువ్వు నా దగ్గరకు వచ్చావు, నా దగ్గర కూర్చున్నావు. నేను దేవుడు ఆత్మతో నింపబడ్డానో లేదో నీకు తెలుసు, దేవుని ఆత్మతో నివసించే వ్యక్తినో కాదో మీకు తెలుసు. ఇది నీ నమ్మకం బట్టి ఉంటుంది నువ్వు ఎదగడం అనేది. నేను చెప్పిన మాటను విశ్వసించిన దాన్ని బట్టి మీ యొక్క ఎదుగుదల ఉంటుంది. వచ్చారు, బాగున్నారు, అంతే. బాగుండడం కాదు, ఎదగాల. నేనేం చెప్తున్నానంటే ముష్టోళ్ళు ఉన్నారు, అడుక్కుని ఎదవలు కూడా బాగానే ఉన్నారు కదా. వాళ్ళకి మనకి ఏముండాలా, తేడా ఉండాలి. అబ్బాయి వాళ్ళకి నాకు పోలిక ఉందని అనకూడదు. వాళ్ళకు నీకు పోలికేంటి కాదు, వాళ్ళకి నీకు తేడా ఉండాల. నువ్వు ఎదగాల. దేవుడికి స్తోత్రాలు. నువ్వు ఎదగాలి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నువ్వు ఎదగాల. నేను అది కోరుకుంటున్నాను. అలా ఎదగాలి అంటే దేవుడు ప్రణాళికలో నువ్వు ఉన్నావు అనే కాన్సెప్ట్ నీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. ఈ కాన్సెప్ట్ అర్థమైంది, ఈ మర్మం నీకు తెలిస్తే నువ్వు ఎదిగినట్టే లెక్క. గారు మీరు ఎప్పుడు అలాగే చెప్తారు, ఉన్నాయే చెప్తాను, లేని ఏం చెప్పను. ఇక్కడ బాగా చూడండి 18-19లో తన తర్వాత ఎవరమ్మా, తన పిల్లలను ఎవరమ్మా, మరి మీ ఇంటి వారు. ఇప్పుడు అబ్రహాంతోనే మాట్లాడుతున్నాడు. ఇది అబ్రహాం విషయంలోనే దేవుడి యొక్క ఆలోచన. మరి అబ్రహాంలాగా మీరు ఎదగబడాలి, దీవించబడాలి అంటే ఇక్కడ నీ పిల్లలు నీ ఇంటి వారు అనేది ఉంది కదా. ఇక్కడ ఎంతమంది దీంట్లో ఒప్పుకుంటారు చేతుల పైకి ఎత్తి? దేవుడు ఎందుకు పిలిచాడో చూడండి. తన తర్వాత నీతో అయిపోకూడదు. ఇప్పుడు సిద్ధిరెడ్డి సహోదరు లక్ష్మి గారు చనిపోయారు, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇంకా తన తర్వాత తన పిల్లలు నో. మా అమ్మగారు చనిపోయారు, తన తర్వాత నేను. మా తాతయ్య గారు చనిపోయారు, మా తాతయ్య గారి తర్వాత మా అమ్మగారు, మా మావయ్య గారు. తన తర్వాత పిల్లల్ని, ఇంటి వారిని తయారు చేయాలి. ఎందుకంటే దేవుడు పిలుపులో ఆశీర్వాదం ఉంది, దేవుడు పిలుపులో దీవెన ఉంది. ఇది నువ్వు చూడాలి, నీ తర్వాత నీ పిల్లలు చూడాలి. ఇప్పుడు నీ పిల్లలకి ఇది రాలేదంటే ఆ దీవెన ఆ చనిపోయిన వాళ్ళతో క్లోజ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ జనరేషన్లో ఇంకా ఆశీర్వాదం, దీవెన ఉండదు.
వాళ్ళు అడగడానికి సరిపోదు. మా అమ్మ దేవుడిని నమ్ముకుందో నాకేమి లేదు అని అనుకోవడమే తప్ప ఇంకా వాళ్ళ జీవితంలో ఎదగరు. ఇది ఒక వార్నింగ్ అని మీరు అనుకోవచ్చు. ఈ వాక్యము ప్రతి క్రైస్తవుడికి ఒక వార్నింగ్, ప్రతి విశ్వాసికి ఒక హెచ్చరిక. తన తర్వాత నేను దీంట్లో ఏదైనా మాట కల్పించింది ఉందా, లేదా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదే మాటలు చెప్తున్నానా? తన తర్వాత తన ఈ పిల్లలను మనకు వాక్యం చదువుతున్నా ఉంటే సిగ్గు తెచ్చుకోవాలా, సిగ్గుపడాలా. మేము ఊరికనే వాక్యం చెప్పేసి ఊరికనే కళ్ళు మూసుకుని ఇలా జరగబోతుందని చెప్పాము. మేము ఊరికనే ఏదో మనకు తోచినట్టుగా నేను ఏం చెప్పను. ఆ స్థితి కాదు నాది. మనం చెప్పామంటే అది జరగాలి. దేవుడికి స్తోత్రం. ఆ స్థితి రావడానికి మేమెన్ని కష్టాలు పడ్డాము, మేమెన్ని శ్రమలకు గురయ్యాము, నేనెంత మరి స్ట్రగుల్కి నేను గురయ్యాను, ఎంత కష్టకాలం చూసాము, ఎన్ని నిందలు భరించాము, ఎన్ని డొక్కలో పోట్లు మేము భరించాము, ఎన్ని లేనిపో నిందలు భరించాము. ఇవన్నిటిని తట్టుకుని నిలబడితేనే ఈ ప్రవచనాత్మ వస్తుంది మనకి. అంత మటుకు ఆయన కాదు. ఇప్పుడు నోట్లోంచి ఎవడైనా మాట అన్నాడంటే ఆడి భస్మి పట్లం అయిపోవాలి. పిచ్చి పిచ్చిగా ఎవడైనా మాట్లాడాడంటే ఇంకా ఆడి జీవితం అయిపోయినట్టు, అవుట్. ఎందుకంటే ఇంకా ఆ స్థితికి దేవుడు తీసుకొచ్చేసాడు. అగ్నిలో వేసేయడం ఈజీయే, వేసేసి తప్పించుకుందాం అనుకున్నారు శద్రకు మేషకు అబేద్నెగోలను. ఇప్పుడు ఎవరు కాలిపోయి ఎవరు చచ్చిపోయి తెలుసా? వేసిన వాళ్ళే కాలిపోయి చచ్చిపోయారు. నా మీద నిందన వేసిన వాళ్ళే 3 చక్రాల సైకిల్ నడుపుకుంటున్నారు, 3. ఒక ఆవిడ చిగిలా పెట్టుకోవాలి. కుటుంబం అంతటికి డయాబెటీస్ వచ్చేసింది. ఇలా చెప్తున్నానంటే విమర్శించాలని కాదు, మనము నోటిని అదుపులో పెట్టుకోవాలి ఒకరి మీద నిందేసేటప్పుడు. నీతిమంతుల విషయంలో ఎవరైనా నిందలు వేశారంటే వారు అంతకంతకో బాధపడవలసిందే. నిజం అనేది దేవుడు నిగ్గు తేలుస్తాడు. దేవుడికి స్తోత్రం. కత్తికి లేని కందకి లేని దురద కత్తిపేటకే ఉంటుంది. ఈ పనికి మాలిన వాళ్ళు ఏం చేస్తారంటే పనికి మాలిన విషయాల్ని స్ప్రెడ్ చేస్తారు. పనికి మాలిన విషయాలు స్ప్రెడ్ చేసే బదులు దేవుణ్ణి నమ్మి దేవుని విషయాన్ని స్ప్రెడ్ చేస్తే వాళ్ళు ఎంత దీవించబడతారండి. వారు నశించిపోవడం ఈ రోజుని వాళ్ళ గురించి ఇంక ప్రార్థన చేసినా కూడా వాళ్ళ కాళ్ళు చేతులు లేకవు. ట్రైసైకిల్ అంటే 3 చక్రాల మీద తోచుకుంటూ వెళ్ళాలా? ఎస్, నేను పరిశుద్ధ గ్రంథం చెప్పి పట్టుకుని మాట్లాడుతున్న మాటలు ఇవి. నా దాంట్లో తప్పు ఉండదు, నేను చెప్పే దాంట్లో అబద్ధం ఉండదు. అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. ఏది మనిషి? ఎవరిని అడిగి వెళ్ళారు? ఎవరి సలహా? ఇలా ఎంతమంది అవ్వటం నీకు తెలీదు. నీ దగ్గర జాగ్రత్త ఏది? నీ దగ్గర నీ ఎదురుకుండా ఉన్నవాడు మన దగ్గరే పుట్టాడు, మన మధ్యలోడే దొరబాబు, ఎక్కడెక్కడ తిరిగాడు, ఎక్కడెక్కడ గోడి. కరెక్టే. యోసేపు అలాగే ఉన్నాడు. మరి యోసేపు అన్నల మధ్యలో పెరగబోతే ఇంకెక్కడ పెరుగుతాడు? ఆకాశంలో పెరుగుతాడు. ఎవడన్నా పుట్టినాడు, తల్లిదండ్రులు పుట్టినాడు. అన్నయ్యలు తమ్ముల మధ్యలో ఉండకపోతే ఆకాశంలో పెరుగుతాడా? మరి ఇంకెక్కడ పెరుగుతాం? కానీ దేవుడు దర్శనం అతనికి ఉంది. దేవుడు దర్శనాల్ని కనిపెట్టే స్వభావం అతనికి ఉంది. హల్లెలూయా. ఇక్కడ వాక్యం తెలుసుకోవాలి మీరు. ఇక్కడ ఎంత బాగుందో. తన తర్వాత తన పిల్లలను, తన ఇంటి వారును ఏం చేయాలి? నీ తర్వాత నీ పిల్లలు, నీ ఇంటి వారు కూడా ఏం చేయాలి అమ్మా? నీతి న్యాయములు జరిగించుచు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. ఈ అబ్రహాన్ని నేను ఎన్నుకున్నానంటే, ఈ అబ్రహాం గారిని నేను ఎన్నుకున్నానంటే ఇతడితో నా నీతి నా న్యాయం ఆగిపోదు. తన పిల్లలకి తన ఇంటి వారికి కూడా నా నీతి గురించి నా న్యాయం గురించి చెప్పుతాడు, ఆజ్ఞాపిస్తాడు. దేవుడికి స్తోత్రాలు. ఆ మాట చూసి నువ్వు నిజంగా మనిషివైతే, నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఈరోజు నీ కుటుంబస్తులకు నువ్వు ఆజ్ఞాపించాలి.
అబ్రహాము దేవుడిగా దేవుడు ఎందుకు పిలబడ్డాడో నువ్వు సిగ్గు తెచ్చుకోవాలి. నువ్వు దేవుడి పేరు పెట్టుకోవడానికి ముందుకు రావచ్చేమో కానీ అబ్రహాము గారిలాగా అబ్రహాము దేవుడు పిలువబడ్డాడు అంటే అబ్రహాం అట దేవుడి నీతి న్యాయముల గురించి తన పిల్లలకును తన ఇంటి వారికి ఆజ్ఞాపిస్తాడట. తను చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఆజ్ఞలో నడిచేలాగున. హల్లెలూయా. తన ఇంటి వారి మీద నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. 24:15 యెహోషువ గ్రంథం. ఒక వేశ్య అంటుంది 2వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో, నా తండ్రి నా తల్లి నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రును. చూద్దాము ఒకసారి యెహోషువ గ్రంథము పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి దేవుని పరిశుద్ధ గ్రంథం లేఖనాలు అనుసరించి ద బుక్ ఆఫ్ జోషువా 2nd chapter, అండ్ ఇఫ్ యూ కెన్ రీడ్ ద బైబుల్ ద వర్సెస్ 13 and 14 13-14 నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగిన వారి అందరూ చావకుండా బ్రతికనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడని. వారందరూ కూడా రక్షించబడ్డానికి నాకు ప్రమాణం చెయ్యండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ వృత్తిలోకి వచ్చిందో మనకైతే తెలియదు. ఆ సబ్జెక్ట్ అయితే నా దగ్గర లేదు, మరి ఎవరి దగ్గరైనా ఉందేమో. ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు. బట్ ఈవిడ మాత్రం ఇశ్రాయేలుతో ఎప్పుడైతే ఇంటరాక్ట్ అయిందో వాళ్ళతో ఒక ప్రమాణం తీసుకుంటుంది, ఒక ప్రామిస్ తీసుకుంటుంది. అయ్యా నేను మిమ్మల్ని కాపాడాను కదా, నేను మిమ్మల్ని అప్పచెప్పేసి ఉంటే వాళ్ళు మిమ్మల్ని చంపేసి ఉండేవారు, కానీ మిమ్మల్ని రక్షించాను కదా. హల్లెలూయా. నేను మిమ్మల్ని రక్షించాను కాబట్టి నా తండ్రి ఇంటి వారిని నా తల్లి ఇంటి వారిని నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలు వాళ్ళకున్న వాళ్ళందరినీ కూడా రక్షించినట్లుగా నాకు ప్రమాణం చేస్తారా? తన ఇంటి వారందరినీ ఆవిడ ఏం చేసుకుంటుందంటే, మనకి అక్క అంటే పడదు, అన్నయ్య అంటే పడదు, తమ్ముడంటే పడదు, చెల్లంటే పడదు. ఏది ఎవరే పై మాటలే. క్రైస్తవులని చెప్పుకునే వాళ్ళే తప్ప అసలు ప్రేమ ఏదండి? క్రైస్తవులో ప్రేమ ఏదండి? అసలు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు ఏరండి? దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని ఆశీర్వాదాలు కైవసం చేసుకుంటారు. దేవుని ప్రేమించడం అంటే నీ కుమారుని బలి ఇవ్వమన్నప్పుడు అబ్రహాము గారు బలి ఇవ్వడానికి ముందుకు వచ్చాడంటే దేవుని ఎంతగా ప్రేమించాడో. అమ్మా నువ్వు సమయానికి రావాలి అని అన్నప్పుడు నీవు అది దేవుని ఆజ్ఞగా దానికి యాక్సెప్ట్ చేయాలి. నువ్వు పావుగంట ముందు వస్తే నాకేం వస్తుంది? ఇక్కడ పాయసం వస్తుందా? నువ్వే పావుగంట ముందు వచ్చేస్తే అందరికంటే ముందు నాకు పాయసం పెట్టేసి నాకేమైనా నా కడుపు ఏమైనా నింపేస్తారు మీరు? అందరికంటే ముందు వచ్చేసి అయ్యగారు తినేయండి అని నాకు చెప్తారు. ఇంకొక ఆవిడ పావుగంట ముందు వచ్చి అయ్యగారు పులిహోర ఇచ్చాను క్యారీ పెట్టుకెళ్ళండి నాకేమైనా. ఇంకొకటి ఫలాలు లేకపోతే ఇంకేమైనా అవి కోరుకుని రమ్మంటున్నాను. మీరు ఫలించినట్లుగా మీరు చేయవలసిన పని ఏంటో చెప్తున్నాను. మీరు ఫలింపు అనేటువంటి స్వభావంలోనికి రావాలా. మొక్క ఉంది, చెట్టు ఉంది, ఆకులు ఉన్నాయి, ఏమి లేవు. అది నిన్నే నీ గురించే మాట్లాడుతున్నాను, మీ అందరి గురించి మాట్లాడుతున్నాను. మనం ఏం చేయాలంటే అమ్మ ఫలించాలా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక.